ఈ యుద్ధం సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇంక్లూడింగ్ అమెరికాతో సహా ఆయిల్ ధరలు పెంచుకున్నాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయిల్ నిల్వలకి చుట్టూ తెప్పించుకోవాల్సి వచ్చేటికి ఎక్కువ రేటు అవ్వడం వలన. అలాగే ఆయిల్ కొరతతో పెట్రోల్ బంకులు మూసిన దేశాలు ఉన్నాయి. పెట్రోల్ రిస్ట్రిక్షన్స్ పెట్టిన దేశాలు ఉన్నాయి. ఒక ఇన్ని కిలోమీటర్ల వరకే తిరగాలన్న దేశాలు ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీదకి పంపించిన దేశాలు ఉన్నాయి. ఈవెన్ యూరప్ దేశాలు కూడా. ఒక్క భారతదేశంలోనే ధరలు పెరగలేదు. అదే సందర్భంలో నిర్మోహమాటంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆయిల్ సంక్షోభం అస్సలు రాలేదు. గ్యాస్ పరమైన సంక్షోభం వచ్చింది కానీ. అయితే ఎందుకయ్యా ఇది అంటే మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీస్ ఉండటం వల్ల ఈ సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాల ఆయిల్ని మనం తీసుకొచ్చి ఇక్కడ నిక్షిప్తం చేసాం, దాచిపెట్టాం. కరెక్ట్గా ఈ టైంలో అవి వాడుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఇట్లాంటి స్టోరేజ్ ట్యాంకుల్ని పెంచుతున్నాం. తాజాగా ఒరిస్సాలో 4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫెసిలిటీ చందికోల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. 8,743 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో అండర్ గ్రౌండ్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ. అంటే చుట్టూ కొండ ఉండి కింద సొరంగంలాగా తవ్వి అక్కడ ఆయిల్ అయితే కనుక అందులో ఒక 5 to 10% అందులో ఇంకిపోయినా మిగతాదంతా ఆయిల్ అట్లుంటుంది. ఏ ఇసుకలోనో మామూలు భూమిలోనో ఆయిల్ని అట్లాగే నిక్షిప్తం చేయలేం, లేదా విడి ప్లేసుల్లో చేస్తే ప్రమాదకరం అవుతుంది. అట్లాంటి పర్టికులర్గా కొన్ని ప్లేసులు ఉండాలి. ఇప్పటికి మన దగ్గర 2, ఇది 3వది అవుతుంది అన్నమాట.